అందుకే మనకు అన్ని చోట్ల అహంకారాలు పైకి కనిపిస్తూ ఉంటాయి. నాకు గౌరవం, నాకు గుర్తింపు, నన్ను పిలవలేదు, నా పేరు చెప్పలేదు, నన్ను గుర్తుపట్టలేదు. అది పెద్ద సమస్య ఇప్పుడు. ఏమిటి గుర్తుపట్టడం అంటే, ఎప్పుడో 96లో నన్ను రైలు ఎక్కించాడు ఆయన. నా కర్మ ఆయన గుర్తుపెట్టుకోవాలి. నేను ఖమ్మం స్టేషన్కి వచ్చి రైలు ఎక్కించాడు 96లో. ఇప్పటికిప్పుడు ఎక్కువ అవ్వలేదండి, 25 ఏళ్ళే. నేను మిమ్మల్ని రైలు ఎక్కించానండి, రేపు పొద్దున్న ఇంకోటి ఎక్కిస్తారు, అందరూ కలిసి ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అసలు ముందు గుర్తింపు జబ్బు వదిలేసుకోవాలని సుఖంగా ఉంటాం. కళ్యాణ గుణం అంటే గుర్తింపు కోరుకోకుండా ఉండడం. మనం ఏ పని చెయ్యాలో ఆ పని చేయడమే, దాని గుర్తింపు అవసరం లేదండి. పనిలో ఆనందం పొందాలి, ఆ పని చేయడంలోనే ఆనందం, అంతే. గుర్తింపు ఎందుకు? వంట చేసేటువంటి స్త్రీకి ఇంట్లో వాళ్ళకి నేను వండి పెడుతున్నాననే ఆనందం ఉంది కదమ్మా. నువ్వు వంట చేసావు అని 10 సార్లు అనాలా? ఇదే వదులుకోవాలి. ఒక కార్యక్రమం నిర్వహించినా అంతే, గుర్తింపు కోసం కాదు ఇది. అసలు ఇక్కడ ఏమీ లేకుండా మధ్యాహ్నం వచ్చి ఎవరూ లేకుండా ఇవన్నీ సర్దిన వాళ్ళు ఎవరో ఉంటారే, వారు నిజంగా గొప్ప సేవకులు. నిజంగా వారు ఏ గుర్తింపు కోరుకోవాలి. పైగా ఈ సభ మొదలవగానే వారిని పంపేస్తారు కదా అక్కడి నుంచి. ఈ దేవాసీలు వేసిన వాళ్ళని ఎవరిని ఉండనివ్వరు కదా. కానీ వాళ్ళే చేశారండి. వాళ్ళు చేయకపోతే మనం ఎక్కడ కూర్చుంటారు, మీరు ఎక్కడ వింటారు? మరి వాళ్ళు ఏ గుర్తింపు కోరుకున్నారు? ఈ గుర్తింపు వాంఛ వదులుకోవడమే మొట్టమొదటి కళ్యాణ గుణం. పని జరగడం కావాలి, గుర్తింపు కాదు. మన ఇల్లు మనం ఊడ్చుకుంటుంటే ఆనందం పొందాలి. ఏమిటో ఏళ్ల తరపుడు ఊడుస్తున్నావు ఎవడైనా అంటే కదా, ఏమిటి అనేదమ్మా నువ్వు ఊడ్చుకునే దానికి? లేకపోతే నీకు చేత కాకపోతే మీ ఆయనకి ఇచ్చే బ్రహ్మాండంగా ఊడుతాడు. మొత్తం లోకమంతా ఊడిచేసాడు ఇదంతసేపు. ఇప్పటికే ఎంతోమంది ఆస్తులు ఊడిచేసి ఉంటాడు, ఇది కూడా ఊడిచేస్తాడు. అసలు ఊడిచేయడం ఆడవాళ్ళకంటే మగాళ్ళకే బాగా తెలుసు. మీరు ఇంట్లోనే ఊడుస్తారు, మేము మొత్తం బయట ఊడిచేస్తాం మొత్తం. దేనికి గుర్తింపది? కళ్యాణ గుణ సంపన్నం అంటే అర్థం మన ఊరికి శ్లోకాలు పాడేసుకుని ఈ శ్లోకం చాలా ముఖ్యమండి, ఈ శ్లోకం చదివితే పిల్లలు పుట్టారు. శ్లోకాలు చదివితే పిల్లలు పుట్టరండి. శ్లోకం ఆచరిస్తే సుఖంగా ఉంటాం. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా కూడా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా కూడా, డబ్బులు వచ్చినా రాకపోయినా కూడా, అప్పులున్నా ఆస్తులున్నా, ఎలా ఉన్నా సుఖంగా ఉంటాం. ఎలా ఉన్నా సుఖంగా ఉండం కదా కావాల్సింది. ఇలా ఉంటే సుఖంగా ఉంటాను అంటున్నామంటే సుఖం ఎప్పుడూ ఉండదు. ఒక వ్యక్తి మీద కానీ ఒక విషయం మీద కానీ మన సుఖం, మన ఆనందం ఆధారపడ్డాయి అంటే అది సుఖం కాదు, దుఃఖమయ సుఖం. అందులో దుఃఖం కూడా ఉంది. ఇలా ఉంటేనే నాకు సుఖంగా ఉంటుంది అంటే అలా ఉండకపోతే ఉండదన్నట్టే కదా. ఎలా ఉన్నా నేను ఉండగలుగుతానంటే సుఖంగానే ఉంటాం హాయిగా. అలా మనం మనస్సును మనం మార్చుకోవాలి. కళ్యాణ గుణ సంపన్నం అమ్మవారి నుంచి మనం నేర్చుకునేది ఇది. ఆవిడ సౌఖ్యాన్ని ఆవిడ కోరుకోలేదు. కోరుకుని ఉంటే పెళ్లి చేసుకుని సుఖంగా పిల్లల్ని కానీ ఉండేది. ఒక మహారాజు ఆవిడ్ని బలాత్కారం చేయడం కోసం అందంగా ఉంది కానీ ప్రయత్నం చేసేసరికి నాకు శీలం ముఖ్యంరా నీ మహారాజత్వం కంటే, నీ బతుకుండడం కంటే అగ్నిలో దూకేసింది. అటువంటి ఆవిడ సేవ చేసుకుంటున్నాం మనం. మీసముద్రిప్పిన నరపతి కూసములూడంగగొట్టి, మీసముద్రిప్పిన నరపతి కూసములూడంగగొట్టి, కుల గౌరవమున్ వాసిగా ఇన్నేండ్లు నిలుపు, కుల గౌరవమున్ వాసిగా ఇన్నేండ్లు నిలుపు, వాసవి కాపాడుగాక భక్తుల నెల్లన్. శ్రీవాసవి కాపాడుగాక భక్తుల నెల్లన్.